వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున కూడా రీజనింగ్ ఎబిలిటీలో కోడింగ్ అండ్ డీకోడింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ లెటర్స్ ఇచ్చారు, కరెస్పాండింగ్ న్యూమరిక్ కోడ్ కూడా ఇచ్చారు. M2 Q5 I3 N7 E1 Y8 U4 G6 R9. కండిషన్స్ 3 కండిషన్స్ ఇచ్చారు. ఇఫ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఆర్ ఓవల్స్, both are to be coded as $sign. Second condition, if the second letter is a vowel and the third letter is a consonant, a single code is to be used and both are to be coded jointly as percentage symbol. Third condition, if the first letter is a consonant and the last letter is a vowel, both are to be coded as క్వశ్చన్ మార్క్ సైన్తో చూపించవలసి ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే ENIEMY దీనిని కోడ్ లాంగ్వేజ్లో ఈ విధంగా రాయాలి. ఏంటి? ఓవల్. అంటే ఇక్కడ ఇఫ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఆర్ ఓవల్స్ అన్నారు కండిషన్ 1లో. ఇక్కడ ఫస్ట్ ఓవల్, లాస్ట్ వై, ఓవల్ కాదు. అంటే ఫస్ట్ కండిషన్ని ఫుల్ఫిల్ చేయడం లేదు. ఇక లాస్ట్ కండిషన్ చూస్తే ఇఫ్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ కాన్సోనెంట్, ఇది కాన్సోనెంట్ కాదు. సో ఈని యాజ్ ఇట్ ఈజ్గా ఏమని ఇచ్చారో ఆ విధంగానే రాసుకోవాల్సి ఉంటుంది. ఈ అంటే ఏంటి? 1. ఓకే. సెకండ్ ఎన్. సెకండ్ లెటర్కి ఏమైనా కండిషన్ ఉందా అంటే సెకండ్ కండిషన్లో ఉంది. ఇఫ్ ద సెకండ్ లెటర్ ఈజ్ ఏ ఓవల్, మరి ఎన్ ఓవలా? కాదు కదా. సో ఎన్ను కూడా యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. ఎన్ అంటే 7. ఇక థర్డ్ లెటర్కి ప్రత్యేకంగా ఏ విధమైన కండిషన్ లేదు కాబట్టి ఐకి 3 కాబట్టి 3 రాసుకోవాలి. ఎంకి 2 కాబట్టి 2 రాసుకోవాలి. లాస్ట్ వై 8 కాబట్టి 8 రాసుకోవాలి. సో 1 7 3 2 8 ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం GENIR దీనిని కోడ్ లాంగ్వేజ్లో ఏ విధంగా రాయాలి? జీ ఏంటి? కాన్సోనెంట్. కాన్సోనెంట్ గురించి ఏమైనా కండిషన్ ఉందా అంటే థర్డ్ కండిషన్లో ఉంది. ఇఫ్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ కాన్సోనెంట్ కాబట్టి ఇక్కడ కాన్సోనెంట్. అండ్ ద లాస్ట్ లెటర్ ఈజ్ ఏ ఓవల్, లాస్ట్ లెటర్ ఓవలా? కాదు. సో జీని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. జీ కోడ్ ఎంత? 6. నెక్స్ట్ సెకండ్ లెటర్ ఈ. ఇక్కడ ఏమైనా కండిషన్ ఫుల్ఫిల్ అవుతుందా అంటే సెకండ్ కండిషన్, ఇఫ్ ద సెకండ్ లెటర్ ఈజ్ ఎ ఓవల్, ఈ ఓవల్. ఓకే. అండ్ ద థర్డ్ లెటర్ ఈజ్ ఎ కాన్సోనెంట్, థర్డ్ లెటర్ కాన్సోనెంట్ ఎన్. అంటే ఈ రెండిటిని కలిపి జాయింట్లీ పర్సంటేజ్ కోడ్లో రాయవలసి ఉంటుంది సెకండ్ కండిషన్ ప్రకారం. సో ఈ ఎన్ని పర్సంటేజ్గా రాయాలి. ఓకే. నెక్స్ట్ ఐ. సో నెక్స్ట్ ఐ కోడ్ ఎంత? 3 యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. ఆర్ 9 యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? 6% 3 9 ఇది ఆన్సర్. సో ఇది క్లుప్తంగా. మరి మరొక వీడియోలో కలుసుకునే వరకు సెలవు.